సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదవని జనరల్గా చుట్టూ అంటే మన ప్రతిరోజు కూడా మన నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైన అంశాలు, మనతో పరిచయం ఉన్న అంశాలు, మన లైఫ్లో ఒక భాగంగా ఉన్నటువంటి అంశాల మీదే తరచుగా అనేకమైన బిట్స్ వస్తూ ఉంటాయి. అందులో యూపీఐ ఒకటి. యూపీఐ ఈరోజు ఒక రైతు బజార్ మార్కెట్కి వెళ్ళినా అక్కడ కూడా యూపీఐను ఉపయోగిస్తున్నాం. ఒక బట్టల దుకాణంకి వెళ్ళినా అక్కడ కూడా యూపీఐ ఉపయోగిస్తున్నాం. పెట్రోల్ బంక్ వెళ్తే అక్కడ కూడా యూపీఐ ఉపయోగిస్తున్నాం. బస్సు ఎక్కితే అక్కడ కూడా యూపీఐ ఉపయోగిస్తున్నాం. ఇలా యూపీఐ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి మొబైల్ తీస్తున్నాం, ఫోన్పే తీస్తున్నాం, వాళ్ళకి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. మన సర్వీసులు, గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటన్నిటిని కూడా మనకు కావాల్సినటువంటి గూడ్స్ని, సర్వీసెస్ని వాటిని మనం పొందుతున్నాం. అవతల వాళ్ళకి పేమెంట్ పే చేసిస్తున్నాం, లేదా వాళ్ళు మనకి పేమెంట్ పే చేస్తున్నారు. మనం వాళ్ళకి గూడ్స్ వాటిని సప్లై సర్వీసెస్ వాటిని సప్లై చేస్తున్నాం. ఇలాగ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇటు నుంచి అటు, అటు నుండి ఇటు, ఇలా అనేక విధాలుగా యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. యూపీఐ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. మరి యూపీఐ మీద పోటీ పరీక్షల్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మీకు తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం 10,000 పైగా పోస్టులు మేము భర్తీ చేస్తామని చెబుతున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్లో, అక్టోబర్లో గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ రిక్రూట్మెంట్, అలాగే డిఎస్సి, వీటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నోటిఫికేషన్లు, జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి. వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఇలా పలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కూడా ఉంటారు. బ్యాంకింగ్, ఇలా. మరి ఇటువంటి పోటీ పరీక్షలలో యూపీఐ నుంచి ప్రశ్నలు తరచుగా వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి, ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది, వాటిని మనం జాగ్రత్తగా స్టడీ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే యూపీఐ మీద ఏదైనా ప్రశ్న అడిగితే మనం జవాబు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడు యూపీఐకి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, తర్వాత వీడియోని చివరి వరకు చూడండి. బిట్లోకి వెళ్ళిపోతున్నాం. మొదటి బిట్లోకి మనం వెళ్తున్నాం. బిట్ నెంబర్ 1. మొదటి బిట్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నామండి. వాట్ డస్ యూపీఐ స్టాండ్స్ ఫర్? వాట్ డస్ యూపీఐ స్టాండ్స్ ఫర్? వాట్ డస్ యూపీఐ stands for? Unified Payment Interface, Unified Payments Interface, Universal Payments Interface, United Payment India. ఈ బిట్టు వచ్చింది కంప్యూటర్ స్క్రీన్ మీద. ఎగ్జామ్ సెంటర్లో మీరు ఉన్నారు. జవాబుగా దేని గుర్తిస్తారు? ఆప్షన్ సరైనటువంటి జవాబు ఆప్షన్ బి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి, యూనిఫైడ్ పేమెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ పేమెంట్స్ అని ఉంది. ఇలా అడుగుతాడు. ఒక్క ఎస్ అక్షరంలోనే చూడండి, ఒక్క ఎస్, ఒకే ఒక్క అక్షరంలో ఎంతో మంది ప్రశ్న తప్పు పెట్టి ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వస్తారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఓ సింతేనా, ఇది మాకు తెలియదా? యూపీఐ మీన్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని ఇక్కడ అనుకుంటాం. ఎగ్జామినేషన్ హాల్లో పేమెంట్సా క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఇలా అదా ఇదా అని చెప్పి తప్పు పెట్టి బయటకు వస్తాం. ఆప్షన్ బి, యూనిఫైడ్ పేమెంట్స్, పేమెంట్కి పక్కన ఎస్ అనేది చేరుతుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. రెండవ బిట్టు, యూపీఐ వాస్
డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? యూపీఐ వాస్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? యూపీఐని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? జవాబు గుర్తించండి, ఒకసారి ఆన్సర్ చేయండి. జవాబు ఆన్సర్ సి, ఎన్పిసిఐ సరైనటువంటి జవాబు. సరైనటువంటి జవాబు ఏదండి? ఎన్పిసిఐ. మూడో బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3. ఎన్పిసిఐ స్టాండ్స్ ఫర్. ఎన్పిసిఐ స్టాండ్స్ ఫర్. ఎన్పిసిఐ స్టాండ్స్ ఫర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇక్కడ నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చూడండి ఇక్కడ నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. మధ్యలో ఇక్కడ పేమెంట్స్ ఉంది, ఇక్కడ ప్రాసెసింగ్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఈ రెండిట్లో ఏది తప్పు అని మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజ్ అవుతాం. ఆప్షన్ ఏ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎన్పిసిఐ మీన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 3 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం 4వ బిట్లోకి ప్రవేశిస్తున్నాం. బిట్ నెంబర్ 4. 4వ బిట్. యూపీఐ వాస్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? భారతదేశంలో యూపీఐని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? భారతదేశంలో యూపీఐ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2014, 2015, 2016, 2017. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, 2016 సరైనటువంటి జవాబు. యూపీఐ ఈజ్ రెగ్యులేటెడ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్? ఈ ప్రశ్నకి ప్రశ్న యొక్క అర్థం ఏంటి? యూపీఐని ఏ సంస్థ నియంత్రిస్తుంది? యూపీఐ ఈజ్ రెగ్యులేటెడ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్? యూపీఐని ఏ సంస్థ నియంత్రిస్తుంది? జవాబు ఆప్షన్ బి, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూపీఐని ఆర్బీఐ నియంత్రిస్తుంది కాబట్టి ఎంత స్వేచ్ఛగా కస్టమర్లు అందరూ కూడా ఇక్కడ దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆర్బీఐ భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాలకు అత్యంత నమ్మకమైనది కాదు, మొత్తము ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఇండియాలో నియంత్రించే సంస్థ ఆర్బీఐ మాత్రమే. యూపీఐ enables users to make payments primarily through bank accounts, credit cards only, checks, demand drafts. Which is the correct option? యూపీఐ ద్వారా వినియోగదారులు ప్రధానంగా దేని ద్వారా చెల్లింపులు చేస్తారు? యూపీఐను ఉపయోగించి వినియోగదారులు ప్రధానంగా దేని ద్వారా చెల్లింపులు చేస్తారు? జవాబు ఆప్షన్ ఏ, బ్యాంక్ అకౌంట్స్ సరైనటువంటి జవాబు. ఎస్, మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, లేకపోతే భీమ్ యాప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అక్కడ ఆ యాప్లకి మన బ్యాంక్ అకౌంట్స్ని లింక్ చేస్తాం. మన బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేయడం వల్ల ఏంటంటే నేరుగా మన బ్యాంక్ అకౌంట్స్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ కాదు, బ్యాంక్ చెక్స్ కాదు, డిమాండ్ డ్రాఫ్ట్స్ కాదు, బ్యాంక్ అకౌంట్స్. ప్రశ్న మరొకసారి, యూపీఐ ఉపయోగించి వినియోగదారులు ప్రధానంగా దేని ద్వారా చెల్లింపులు చేస్తారు? యూపీఐ ఎనబుల్స్ యూజర్స్ టు మేక్ పేమెంట్స్ ప్రైమర్లీ త్రూ అంటే
బ్యాంకు అకౌంట్స్ ద్వారా. ఇక్కడ 6 ప్రశ్నలు పూర్తయినాయి. ఇప్పుడు మనం 7వ ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నాం. 7వ ప్రశ్నని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. విచ్ ఆర్గనైజేషన్ ఆపరేట్స్ ద యూపీఐ ప్లాట్ఫామ్? యూపీఐ ప్లాట్ఫామ్ను నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది? జవాబు ఆప్షన్ బి ఎన్పిసిఎల్ సరైనటువంటి జవాబు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎన్పిసిఎల్ అంటే ఏమిటి? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సారీ, ఎన్పిసిఐ, ఎల్ కాదండి, ఐ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. విచ్ ఆర్గనైజేషన్ ఆపరేట్స్ ద యూపీఐ ప్లాట్ఫామ్? యూపీఐ ప్లాట్ఫామ్ ను నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఎన్పిసిఐ. బిట్ నెంబర్ 8, వాట్ ఈజ్ ఎ యూపీఐ ఐడి ఆల్సో కామన్లీ నోన్ యాజ్? అంటే ఈ ప్రశ్న యొక్క అర్థం ఏంటి? యూపీఐ ఐడిని సాధారణంగా ఏమని కూడా పిలుస్తారు? విర్చువల్ పేమెంట్ అడ్రస్, డిజిటల్ బ్యాంక్ అడ్రస్, ఎలక్ట్రానిక్ అకౌంట్ నంబర్, పేమెంట్ అకౌంట్ కోడ్. వీటిలో సరైన ఆన్సర్ ఏది? ఇదే ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్ మీద మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో డిస్ప్లే అయ్యింది. అది డిఎస్సి అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 2 అవ్వచ్చు, ఇలా డిస్ప్లే అయ్యింది. సరైన జవాబు మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ ఏ, విర్చువల్ పేమెంట్ అడ్రస్ సరైనటువంటి జవాబు. విర్చువల్ పేమెంట్ అడ్రస్, విపిఏ. యూపీఐ ఐడిని విపిఏ అని కూడా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. విపిఏ, విర్చువల్ పేమెంట్ అడ్రస్. దీన్నే విర్చువల్ పేమెంట్ అడ్రస్ అని చెప్పి అంటున్నాం, దీన్ని యూపీఐ ఐడి అని చెప్పి అంటున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జనరల్లీ రిక్వైర్డ్ టు మేక్ ఏ యూపీఐ ట్రాన్సాక్షన్? ఈ ప్రశ్న యొక్క అర్థం ఏంటి? యూపీఐ లావాదేవీ చేయటానికి సాధారణంగా ఏది అవసరం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జనరల్లీ రిక్వైర్డ్ టు మేక్ ఏ యూపీఐ ట్రాన్సాక్షన్? యూపీఐ లావాదేవీలు లేదా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి సాధారణంగా ఏది అవసరం? యూపీఐ పిన్, పాస్పోర్ట్ నంబరా, పాన్ కార్డ్ నంబరా, ఏటీఎం కార్డు పిన్నా? ఏటీఎం కార్డు పిన్ దేనికి? ఏటీఎం కార్డు పిన్ ఏటీఎంకి వర్తిస్తుంది. పాన్ కార్డు కూడా అవసరం లేదు, పాస్పోర్ట్ నెంబర్ కూడా అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ యూపీఐ పిన్. ఆప్షన్ ఏ సరైనటువంటి జవాబు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి యూపీఐ పిన్ అనేది అవసరం ఉంటుంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కెన్ బి మేడ్ అంటే యూపీఐ లావాదేవీలని ఎప్పుడు మనం నిర్వహించవచ్చు? యూపీఐ ట్రాన్సాక్షన్ ని ఎప్పుడు మనం నిర్వహించగలం? ఎప్పుడైనా నిర్వహించగలం. వారానికి అంటే వారంలో 24 గంటలు కూడా, రోజుకి 24 గంటలు అంటే ఈ 24 గంటలు ప్రతి వారము కూడా, ప్రతి నెల, ప్రతి సంవత్సరము అంటే రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉన్నాయి. ఈ 24 గంటల చొప్పున ఎప్పుడైనా కూడా వారంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆన్సర్ సి, 24/7. అర్ధరాత్రి 12 గంటలప్పుడైనా, వేకుజాము 4 గంటలప్పుడైనా, ఏ టైంలో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం నిర్వహించుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూపీఐ బేస్డ్ పేమెంట్ మెథడ్? ఈ ప్రశ్న యొక్క అర్థం ఏంటి? క్రింది వాటిలో యూపీఐ ఆధారిత చెల్లింపు విధానం కానిది ఏది? క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్, పోస్టల్ ఆర్డర్. జవాబు ఆప్షన్ డి, పోస్టల్ ఆర్డర్. పోస్టల్ ఆర్డర్ తప్పించి మిగిలినవన్నీ కూడా ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి చెందుతాయి.
క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయగలం. యూపీఐ ఐడి ద్వారా కూడా మనము ట్రాన్సాక్షన్స్ అనేవి చేయగలం. బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయగలం. ఎందు గురించి అంటే ఒకసారి మీరు ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసి ఎవరికైనా బ్యాంకు అకౌంట్కి మనం అమౌంట్ పంపించాలంటే వాళ్ళ బ్యాంకు అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ మనకు ఉంటే కనుక వాళ్ళ బ్యాంకు అకౌంట్కి మన ఫోన్పే నుంచి అమౌంట్ పే చేసేయగలం. ఆప్షన్ సి చూడండి. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవతల వాళ్ళు ఉంటే మనం అమౌంట్ పే చేసేయగలం. అలాగే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు కూడా గూగుల్ పే, ఫోన్పే అటువంటివి ఉపయోగించి మన బ్యాంక్ అకౌంట్కి కూడా వాళ్ళ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయగలరు. ఇక యూపీఐ ఐడి మీకు తెలిసిందే. యూపీఐ ఐడి ఉన్నా కూడా ట్రాన్సాక్షన్స్ చేయగలరు. క్యూఆర్ స్కానర్ కదా, ఈ క్యూఆర్ స్కానర్ ఉపయోగించి కోడ్ ఉపయోగించి కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా ప్రతిరోజు కూడా మనం చేస్తున్నటువంటి లావాదేవీలు. తర్వాత బిట్ నెంబర్ 12. యూపీఐ allows users to transfer money. ఏంటి? యూపీఐ ద్వారా వినియోగదారులు డబ్బును ఎలా బదిలీ చేయగలరు? యూపీఐ allows users to transfer money. యూపీఐ ద్వారా వినియోగదారులు అమౌంట్ను ఎలా బదిలీ చేయగలరు? ఒకే బ్యాంకులోని ఖాతాల మధ్య మాత్రమే. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ బ్యాంక్. బిట్వీన్ డిఫరెంట్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. ఓన్లీ త్రో ఏటీఎంస్. ఓన్లీ త్రో చెక్స్. జవాబు ఆప్షన్ బి సరైనటువంటి జవాబు. ఆప్షన్ బి. బిట్వీన్ డిఫరెంట్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. యూపీఐ ద్వారా యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, ఎస్బీఐ అవ్వచ్చు, ఆంధ్ర బ్యాంక్ అవ్వచ్చు, అలాగే యూనియన్ బ్యాంక్ అవ్వచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవ్వచ్చు. ఇలా బిట్వీన్ డిఫరెంట్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. యూపీఐ అలౌస్ యూజర్స్ టు ట్రాన్స్ఫర్ మనీ బిట్వీన్ డిఫరెంట్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. సరైనటువంటి జవాబు. 13వ బిట్టు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ యూపీఐ పేమెంట్ అప్లికేషన్? 13వ బిట్టు. క్రింది వాటిలో యూపీఐ చెల్లింపు అప్లికేషన్కు ఉదాహరణ ఏది? డిజీ లాకర్ కాదు, యుమాంగ్ కాదు, డిజీ యాత్రకుడు కాదు. ఆప్షన్ ఏ భీమ్. భీమ్ యాప్ అనేది ఇక్కడ యూపీఐ పేమెంట్ యాప్కి ఉదాహరణ. భీమ్ స్టాండ్స్ ఫర్ నెక్స్ట్ బిట్. భీమ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీయా, భారత్ ఇంటర్నెట్ మనీయా, బ్యాంకింగ్ ఇంటర్ఫేస్ ఫర్ మనీయా, భారత్ ఇంటిగ్రేటెడ్ మనీయా? జవాబు ఆప్షన్ ఏ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. బిట్ నెంబర్ 15. భీమ్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ పేమెంట్ సిస్టమ్? భీమ్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ పేమెంట్ సిస్టమ్? భీమ్ ఏ చెల్లింపు వ్యవస్థపై ఆధారపడి పనిచేస్తుంది? ఎన్ఈఎఫ్టిఎస్, ఎన్ఈఎఫ్టియా, ఆర్టీజీఎస్, యూపీఐ, స్విఫ్ట్? జవాబు ఆప్షన్ సి యూపీఐ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ ఫీచర్ ఆఫ్ యూపీఐ? క్రింది వాటిలో యూపీఐ యొక్క ముఖ్యమైన లక్షణం ఏది? యూపీఐ యొక్క క్రింది వాటిలో యూపీఐ యొక్క ముఖ్యమైన లక్షణం ఏది? మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్
can be linked to one app. It requires a check for every transaction. It works only offline. It is restricted to one bank. దీని అర్థం ఏంటి? ఆప్షన్ ఏ, ఒకే యాప్కు అనేక బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయవచ్చు. ప్రతి లావాదేవీకి చెక్కు అవసరం. ఇది ఆఫ్లైన్లో మాత్రమే పనిచేస్తుంది. ఇది ఒకే బ్యాంకుకు పరిమితం. జవాబు ఆప్షన్ ఏ. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కెన్ బి లింక్డ్ టు వన్ యాప్. మనం ఏది ఉపయోగించినా, అది పేటిఎం అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, ఫోన్పే అవ్వచ్చు, భీమ్ అవ్వచ్చు, ఎన్ని యూపీఐ ఏది మనం ఉపయోగించినా కూడా దాని ద్వారా అన్ని బ్యాంకులకి కూడా మనం ట్రాన్సాక్షన్స్ చేయగలం. కాబట్టి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కెన్ బి లింక్డ్ టు వన్ యాప్. ఇది ఇక్కడ యూపీఐ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. బిట్ నెంబర్ 17. యూపీఐ primarily facilitates యూపీఐ ప్రధానంగా దేనిని సులభతరం చేస్తుంది? యూపీఐ ప్రధానంగా దేనిని సులభతరం చేస్తుంది? ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్సా, ప్రింటింగ్ కరెన్సీయా, ఇష్యూయింగ్ పాస్పోర్ట్సా, స్టాక్ ట్రేడింగ్ ఓన్లీయా? జవాబు ఆప్షన్ ఏ, ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్స్ సరైనటువంటి జవాబు. విచ్ టెక్నాలజీ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ మర్చెంట్ పేమెంట్స్ త్రూ యూపీఐ? యూపీఐ ద్వారా వ్యాపారులకు చెల్లింపులు చేయటానికి సాధారణంగా ఉపయోగించే సాంకేతికత ఏది? Which technology is commonly used for merchant payments through UPI? జవాబు ఆప్షన్ ఏ, క్యూఆర్ కోడ్. క్యూఆర్ స్కానర్ ద్వారా మనం ఎక్కువగా వ్యాపారులకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. అంటే మనము కూరగాయలకి లేకపోతే ఇక్కడికి అక్కడికి అంటే పబ్లిక్ ప్లేసుల్లో నెంబర్లు అడగం. ఆడ క్యూఆర్ స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ మీద మనం స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తూ ఉంటాం. 19. యూపీఐ సపోర్ట్స్ విచ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్? యూపీఐ ఏ రకమైన లావాదేవీలకు మద్దతు ఇస్తుంది? పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చెంట్, బోత్ ఏ అండ్ బి, డి నెయిదర్ ఏ నార్ బి. జవాబు ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చెంట్. ఆప్షన్ సి సరైనటువంటి జవాబు. యూపీఐ సపోర్ట్స్ పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ద యూపీఐ పిన్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు ఆప్షన్ ఏ, ఐడెంటిఫై ద బ్యాంక్ బ్రాంచ్, ఆథరైజ్ ఏ యూపీఐ ట్రాన్సాక్షన్, ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్, జనరేట్ అండ్ ఆధార్ నెంబర్. యూపీఐ పిన్ ప్రధానంగా దేన్ని ఉపయోగించబడుతుంది? దేనికోసం యూపీఐ పిన్ ప్రధానంగా దేనికి ఉపయోగించబడుతుంది? బ్యాంకు శాఖను గుర్తించడానికి, యూపీఐ లావాదేవీని ధృవీకరించడానికి లేదా అనుమతించడానికి, బ్యాంకు ఖాతా తెరవటానికి, ఆధార్ నంబర్ రూపొందించడానికి. జవాబు ఆప్షన్ బి, ఆథరైజ్ ఏ యూపీఐ ట్రాన్సాక్షన్. యూపీఐ లావాదేవీని ధృవీకరించడానికి లేదా అనుమతించడానికి. ద యూపీఐ పిన్ ఈస్ ప్రైమర్లీ యూజ్డ్ టు ఆథరైజ్ ఏ యూపీఐ ట్రాన్సాక్షన్. ఆప్షన్ బి సరైనటువంటి జవాబు. ఎంతసేపు మనం యూపీఐ గురించి మాట్లాడుతాం కదా, ముఖ్యమైనటువంటి యూపీఐ యాప్ల గురించి, యూపీఐ
యాప్స్ యొక్క జాబితా మీద బిట్ అనేది అడగొచ్చు. క్రింది వాటిలో యూపీఐ యాప్ కానిది ఏది, లేదా క్రింది వాటిలో యూపీఐ యాప్స్ని గుర్తించండి. ఎటువంటి బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. భారతదేశంలో ఉపయోగంలో ఉన్న ముఖ్యమైన యూపీఐ యాప్స్ యొక్క లిస్ట్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. భీమ్ యూపీఐ ఒకటి, తర్వాత గూగుల్ పే ఉపయోగంలో ఉంది, ఫోన్పే అండ్ పేటిఎం, ఇవన్నీ అందరికి తెలిసినవే. భీమ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, వీటిలో ప్రతి ఒక్కరికి తెలిసింది, ఎక్కువ మంది ఉపయోగిస్తుంది ఫోన్పే, తర్వాత గూగుల్ పే, తర్వాత పేటిఎం, తర్వాత భీమ్ యూపీఐ. వీటితో పాటు అమెజాన్ పే ఉంది, ఇంకా సిఆర్ఈడి యాప్ ఒకటి ఉంది, వాట్సాప్ పే ఉంది, మోబిక్విక్ యాప్ ఒకటి ఉంది, శాంసంగ్ పే ఒకటి ఉంది, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఒకటి ఉంది, ఫ్రీచార్జ్ యాప్ ఒకటి ఉంది, జియో ఫైనాన్స్ ఆర్ జియో యూపీఐ యాప్ ఒకటి ఉంది, టాటా న్యూ యాప్ ఒకటి ఉంది, ఫ్లిప్కార్ట్ యూపీఐ ఒకటి ఉంది, నావీ యాప్ ఒకటి ఉంది, సూపర్ డాట్ మనీ యాప్ ఒకటి ఉంది. ఈ యాప్స్ అనేవి భారతదేశంలో ఉపయోగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యూపీఐ యాప్స్. వీటి మీద బిట్టు కూడా రావడానికి అవకాశం ఉంది. క్రింది వాటిలో యూపీఐ యాప్స్ని గుర్తించండి, లేదా క్రింది వాటిలో యూపీఐ యాప్ కానిది అది గుర్తించండి. యూపీఐ యాప్స్ మీద కూడా బిట్ అనేది రావచ్చు. అందుకే భారతదేశంలో వాడుకలో ఉన్నటువంటి యూపీఐ యాప్స్ని నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, సాధారణంగా మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో కూడా నేను చెప్పేస్తా చూడండి. మనం మార్కుల్ని ఎక్కడ పోగొట్టుకుంటాము అనేది కూడా ఇక్కడ మీకు నేను చెప్పేస్తున్నా. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, సిఆర్ఈడి ఇది గుర్తుపెట్టుకోవాలి, మోబిక్విక్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీచార్జ్ ఇది గుర్తుపెట్టుకోవాలి, టాటా న్యూ ఇది గుర్తుపెట్టుకోవాలి, నావీ అండ్ సూపర్ డాట్ మనీ. ఇవి పెద్దగా వీటి పేర్లు మనం అంటే విని ఉండం. కానీ భీమ్ యూపీఐ ఎక్కువ మంది మనం వింటూ ఉంటాం, వాడుతూ ఉంటాం. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే గురించి అయితే చెప్పక్కర్లే. ఇవి అందరి మొబైల్స్లో కూడా అవి వాడుకలో ఉన్నాయి కాబట్టి వాటి మీద బిట్ అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. కాబట్టి వాటితో పాటు ఇప్పుడు నేను ఏవైతే బాక్స్లు పెట్టానో అవి ఇస్తాడు మీకు బిట్టు. ఒక బిట్టు ద్వారా అనేక మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ని లేపాలి అంటే ఇటువంటివి మధ్య మధ్యలో పెడతా ఉంటాడు. సిఆర్ఈడి, మోబిక్విక్, ఫ్రీచార్జ్, టాటా న్యూ, నావీ, సూపర్ డాట్ మనీ ఇవి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇవి ఎక్కువ ఉపయోగించం కదా. జియో ఫైనాన్స్, జియో యూపీఐ, ఓకే, ఇది మన మొబైల్లో ఉంటుంది. అందరు కూడా జియో నెంబర్లు వాడుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఫ్లిప్కార్ట్ యూపీఐ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. శాంసంగ్ పే దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవ్వరు మీరు. వాట్సాప్ పే దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. అలాగే అమెజాన్ పే, పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ అంటే ఇంకా ఆ కన్ఫ్యూజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇవి అందరి మొబైల్లో కూడా ఉంటాయి ఇవి. కాబట్టి మన మొబైల్లో లేనివి యూపీఐ యాప్గా భారతదేశంలో చలామణిలో ఉన్నవి ఇవి నేను ఏవైతే బాక్స్లో పెట్టున్నానో ఒక 5 యాప్స్. ఈ 5 యాప్స్ గురించి జాగ్రత్తగా చదువుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదండి ఈ వీడియోలో యూపీఐ యాప్కి సంబంధించినటువంటి అనేకమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ని వాటిని మనం ఇక్కడ చూసాం కదా. సో ఇవి ఈ వీడియోలో మనం చూసాం కదా యూపీఐ గురించి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మరొక కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ఇది మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వని, డిఎస్సికి ప్రిపేర్ అయినా, డిఎస్సి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నుంచి మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ఈ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా?
సరే. ఇక్కడితో నేను సెలవు తీసుకుంటున్నా.